ఎక్కడ ఏది చెప్పాలో అక్కడ అది చెప్తాను. ఎందుకని? ఎక్కడి ప్రయోజనం అక్కడే సిద్ధింపజేయాలి. అలాగే అమ్మవారు ఏం చేస్తుందంటే, మనకి ఏ ప్రయోజనాన్ని సిద్ధింపజేయాలో మన కోరికని బట్టి ఆ రూపాన్ని పొందుతుంది. అంతేకాని ఆ రూపం అలాగే ఉంటుంది అనుకుంటే అంతకన్నా అమాయకత్వం లోకంలో ఇంకోటి లేదు. మీకు నేను ఒక ప్రబలమైన ఉదాహరణ చూపిస్తాను. శంకర భగవత్పాదులకి లక్ష్మీదేవి ఎదురుగుండా కనపడుతోంది. ఆయన అమ్మవారిని పిలుస్తున్నారు, పిలిచి మాట్లాడుతున్నారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి అన్నారు. అమ్మ నువ్వు గీర్దేవతేతి, నువ్వే సరస్వతివి అన్నారు. గరుడధ్వజ సుందరీతి, గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి ఆయన యొక్క ఇల్లాలివి అన్నారు. గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి, ఒంటి నిండా కూరగాయలు తగిలించుకుని పళ్ళు తగిలించుకుని నువ్వు శతాక్షి అన్న పేరుతో అనేకమైన నేత్రములతో నీటిధారలు కురిపిస్తూ ప్రజలని ఒకనాడు కాయగూరలు అన్నం ఇచ్చి ఆదుకున్నదానివి నువ్వే. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి, పరమశివుని యొక్క ఇల్లాలివి నువ్వే. ఈ మాట శంకరాచార్యులు వారంటే, అవ్వా 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 అవ్వా, నేను సరస్వతినా, నేను లక్ష్మినా, నేను పార్వతినా? పార్వతి అంటే పరమశివుడి ఇల్లాలు, శశిశేఖర వల్లభేతి నాకెలా అన్వయం? శంకర తప్పిలా మాట్లాడకూడదు అని వెళ్ళిపోవాలి లక్ష్మీదేవి. ఆవిడేం చేసింది? ద్రవిణాంబుధార, కనకధార కురిపించింది. అంటే మనకేమని అర్థం అవ్వాలి దాన్ని బట్టయినా? కనీసం తత్వమునందు మార్పు ఉండదు. ఎప్పుడు నువ్వు పిలిచి నీ కోరిక ఏమిటో దాన్ని బట్టి ఆవిడ అలా కనపడుతూ ఉంటుంది నీకు. కలెక్టర్ గారే కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, రెండు పదవులు ఆయనే చేస్తారు. ఒకనాడు మేజిస్ట్రేట్గా వెళ్ళి కూర్చుంటారు కుర్చీలో, అప్పుడు ఆయన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. ఆయన ఫైర్ అని చెప్పి కాల్పులకి ఉత్తర్వులు ఇవ్వచ్చు. ఆయన్ని ఓ ఆఫీసులోకి వెళ్ళి అక్కడ సరిగ్గా ఏదో జరగట్లేదు, వ్యవహారంలో తేడా ఉందనుకుంటే కొన్ని ఫైల్స్ తీసుకుని సీల్ వేసి ఆయన తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆయనకి మెజిస్టీరియల్ పవర్స్ ఉన్నాయి, న్యాయమూర్తిగా అధికారాలు ఉన్నాయి ఆయనకి. ఆయన్ని కలెక్టర్. మనం పెట్టుకున్న పదవుల్లోనే రెండు అధికారాలు ఉన్నాయి. పరతత్వానికి ఎందుకు ఉండవు? ఆవిడే తెల్ల చీర కట్టుకుని వచ్చిందనుకోండి, శారద చదివిస్తుంది. ఆవిడే ఎర్ర చీర కట్టుకొచ్చిందనుకోండి, శక్తినిస్తుంది. ఆవిడే పచ్చ చీర కట్టుకొచ్చిందనుకోండి, డబ్బిస్తుంది. ఆవిడే గళ్ళ చీర కట్టుకొస్తే చదువు ఇవ్వచ్చు. అంతేకాని చీరని బట్టి ఇవ్వడం కాదు. ఆవిడ తత్వం నీకేం కావాలో చూసిస్తుంది. వాంఛితార్థ ప్రదాయిని, ఇవి వీడికిస్తే వీడు వృద్ధిలోకి వస్తాడు, ఇవ్వాలని ఇస్తుంది. నువ్వు అడిగినా అది నిన్ను పాడి చేసేదైతే ఆవిడ ఇవ్వదు. ఎందుకంటే ఆవిడ తల్లి కనుక. పిల్లవాడు ఆడుకోవడానికి బ్లేడ్ అడిగితే అమ్మిస్తుందా? ఇవ్వదు. తత్వము ఒక్కటే ఉంటుంది. అది ఎవరు ఆ స్థాయికి వెళ్ళిపోతారో వాళ్ళు మాత్రమే ఆ పండిన స్థాయిలో మాట్లాడగలరు. అందుకే శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు మూర్తిని దాల్చి అంటారు తిక్కన గారు భారతంలో. శ్రీయన గౌరినాబరగు, లక్ష్మి అంటే గౌరీ. లక్ష్మీ అష్టోత్తరంలో ఏముంది? నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అనుందా? నవదుర్గలు, మహాకాళి, బ్రహ్మ విష్ణు శివాత్మిక, లక్ష్మీదేవి అని ఉందా లేదా లక్ష్మీ అష్టోత్తరం? అవి తీసేస్తావా లక్ష్మీదేవికి అన్వయం కావని? చదవట్లా? కాబట్టి తత్వం ఒక్కటే ఉంటుంది. ఆ ఉన్న తత్వము మన యొక్క వాంఛితార్థమును అనుగ్రహించేటప్పుడు అది మీ కోరిక ఏమి అన్నదాన్ని బట్టి ఆ పేరు అలా ఉంది అని మనకి అన్వయం. మీరు అలా ఆ పేరుతో పిలవనంత మాత్రం చేత అది ఇవ్వదని మీరు అనుకోకూడదు. మీకు నేను ఉదాహరణ చెప్తాను. రామకృష్ణ పరమహంస ఓ మాట అంటుండేవారు. ఓ చెరువు ఉంది ఒక ఊళ్ళో, దానికి 4 గట్లు ఉన్నాయి. చెరువు అంటే 4 గట్లు ఉండవండి, 4 గట్లు ఉన్నాయి. ఒకడు అటువైపు నుంచి తిరిగి మంచినీళ్ళు తాగి, అమ్మాయ్యా ఐ కుడ్ సెక్యూర్ వాటర్, నీళ్లు దొరికాయి అన్నాడు. ఇంకొకడేదో ఇంకొక వైపు నుంచి దిగాడు, అమ్మయ్యా మంచినీళ్ళు దొరికాయి అన్నాడు. ఇంకొకడు యువతల వైపు నుంచి దిగాడు, నాకు పానీ లభించింది అన్నాడు. ఇంకొకడు యువతల వైపు నుంచి దిగి వాడు నాకు జలము లభించింది అన్నాడు. ఒకడు వాటర్ అన్నాడు, ఒకడు జలం అన్నాడు, ఒకడు పానీ అన్నాడు, ఒకడు నీళ్లు దొరికాయి అన్నాడు. వాళ్ళు ఆ పేరు పెట్టి చెప్పారు. అసలు దానికి ఏమైనా పేరుందా? నిజంగా అది పెట్టుకున్నది ఉందా? లేదు. మీరు ఏ పేరు పెట్టి పిలవకుండా తాగినా దాని లక్షణం ఏమిటంటే మీ దాహం తీర్చడం. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా దాని తత్వం దాహం తీర్చడం. పరదేవతా స్వరూపం అంతే.
అది అమలవర్ణ, రంగు చేత కాదు. అమలవర్ణ అన్న మాటకు అర్థం ఏమిటంటే అది తత్వస్వరూపిణి అయి ఉంటుంది అమ్మవారు ఎప్పుడు కూడా. ఆ తల్లి ఏ కదలికలు నీకు ఇవ్వాలి, ఎటువైపు నువ్వు కదలాలి, ఎటువైపు కదిలితే నువ్వు గమ్యం చేరుతావో అటువైపుకి తిరిగేటట్టుగా బుద్ధిని మారుస్తుంది, అటువైపుకి కదిలేటట్టుగా శరీరమునకు శక్తినిస్తుంది. ఈ రెండిటిని కలిపి నడిపించి లక్ష్యాన్ని చేరేటట్టుగా చేస్తుంది. కాబట్టి అమలవర్ణ మంగళ శరీరిణి, ఇదొక చాలా గంభీరమైనటువంటి మాట. మంగళ శరీరిణి అన్న మాటకి అందమైన శరీరము కలిగినది అన్న మాటకి ఏమైనా తేడా ఉంటుందా? చాలా అందంగా ఉంది అన్న మాటకి మంగళప్రదమైన శరీరం ఉన్నది అన్న మాటకి ఏమైనా తేడా ఉంటుందా? అంటే అందము మంగళప్రదము కాకపోవచ్చు కూడా. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వస్తువు చాలా అందంగా ఉంది. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఒక చోట నాకు తామర పువ్వు కనపడింది. ఎంత అందంగా ఉందో తామర పువ్వు అందంగా ఉండదండి, చాలా అందంగా ఉంటుంది తామర పువ్వు. నేను ఆ గట్టున కూర్చుని ఆ నీళ్లలో తామర పువ్వును అలా ఒక గంట సేపు దాని యొక్క ఆ దళాలు, దాని మధ్యలో ఉన్న కర్ణిక మీద ఉన్న కేసరాలు, దాని చుట్టూ ఉన్నటువంటి ఆమరిక, దానికి ఉన్నటువంటి తూడు, ఆ నీళ్లు, ఇవన్నీ ఒక గంట సేపు అలా చూశాను, వెళ్ళిపోయాను. ఏమిటి పొందాను? అందాన్ని అనుభవించాను, కాసేపు సంతోషించాను. చంద్రబింబం కనపడింది, అబ్బా ఎంత బాగుందో అని ఓ పడక్కుర్చీ వేసుకుని మేడ మీద ఓ 2 గంటలు అలా మబ్బుల్లోకి ఎడుతూ బయటికి వస్తూ పూర్ణ చంద్రబింబం, అందులో మత్స, అందులోంచి వచ్చేటటువంటి వెండి దారాల్లాంటి కాంతి, అవన్నీ చూస్తూ సంతోషించాను. ఓ 2 గంటలు అయిపోయాక కిందకి దిగి వచ్చేసాను. ఏమిటి పొందాను? అందాన్ని అనుభవించాను, కాసేపు మనశ్శాంతిని, సంతోషాన్ని పొందాను. ఇది ఉద్ధరణకి ఏమైనా పనికొస్తుందా? అంటే నాకు ఈ జన్మలో నువ్వు చాలా మంచి పని చేశావు, నువ్వు చాలా ఉత్కృష్టమైన కార్యాన్ని చేశావు, ఇది నీకు ఉత్తర జన్మలలో ఇందుకు లాభిస్తుంది అనడానికి ఏమైనా పనికొస్తుందా? పనికిరాదు. పైగా అందంగా ఉన్నవన్నీ కూడా అభ్యున్నతి కారకాలు కూడా కావు, మనసుని సంతోష పెడతాయి, కానీ అవి అభ్యున్నతి కారకాలు కావు, క్షేమకారకాలు కావు. నేను మీకు మళ్ళీ ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, ఒక చోట ఒక పెద్ద జలపాతం పడిపోతుంది. అసలు అంత దూరంలో నిలబడి చూస్తే అబ్బా 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 అబ్బా, ఏమి జలపాతం రా, ఏమి పడిపోతోంది నిజంగా, ఏమి ధార, ఏమి తుంపర్లు, ఇక్కడికి వస్తున్నాయి నీటి తుంపర్లు, వేసుకున్న లాల్చీ అంతా తడిసిపోతోంది, ఓ పొగలేచినట్టు లేస్తోంది. దగ్గరకెళ్ళి కాళ్ళు పెడితే అనిపించి నేను కొంచెం దగ్గరికి ఎడుతున్నాను. ఇంకా అంత దూరంలో ఉంది జలపాతం, మిగిలిన వాళ్ళు అంత దూరంలో ఉన్నారు, నేను సంతోషంగా వెళ్ళగలనా? ఆ ధార వరవడి అది పడిపోతున్న చప్పుడు అది వినపడేటప్పటికి ఏమవుతుంది? అమ్మ బాబోయ్ భయం వేస్తోంది ఈ జలపాతాన్ని చూస్తుంటే. అంటే దూరం నుంచి బాగుంది, దగ్గర నుంచి భయం వేసింది. వెళ్ళి కాలు పెట్టే ప్రయత్నం చేశాను అనుకోండి, ఉంటానో ఊడుతానో తెలియని స్థితి. అవునా కాదా? ఓ పెద్ద పులి ఉందనుకోండి, మీరు పెద్ద పులిని చూస్తుంటే ఎంత అందంగా ఉంటుంది, అందులో తెల్ల పులి అనుకోండి ఇంకా అందంగా ఉంటుంది. ఆ తెల్ల పులి తిరుగుతోందని ఏదో అది మన వైపుకి తిరిగి గాండ్రిస్తుంటే దాన్ని ఓ ఛాయాచిత్రం తీద్దామనో ఏదో ప్రయత్నం చేశాను అనుకోండి, అప్పటి వరకు బాగుంటుంది. కాలు జారి అది ఉన్న చోట కింద పడ్డాను అనుకోండి, ఏమవుతుంది? అది అలా చూడ్డానికి బాగుంటుంది, కానీ అది క్షేమకరమా? దగ్గరికి వెళ్ళడానికి ఓసారి ముట్టుకుందామంటే క్షేమకరమా? ఒక నాగుపాము పడగ విప్పి ఆడుతోంది, చాలా అందంగా ఉంటుంది. వీళ్ళొక్కసారి ముట్టుకుందాం, దగ్గరికి వెళ్ళి అలా చూద్దాం, ఆడదామంటే క్షేమకరమా? అందము క్షేమకరము కాదు, సౌందర్యము మంగళకరము, క్షేమకరము. అందుకే సౌందర్య లహరి అంటారు శంకరాచార్యులు వారు. లహరి అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు దిగి బయటికి రాలేరు, దానికి లహరి అని పేరు. చెరువు అనుకోండి, మీరు దిగి స్నానం చేసి పైకి వచ్చేస్తారు. మిమ్మల్ని గంగ ఒడ్డుకి తీసుకెళ్ళి నేను కాశీలో స్నానం చేయండి అన్నాను అనుకోండి, మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? గంగా స్నానానికి తీసుకొచ్చాను. ఎందుకు వచ్చారు అని అడిగాను. గంగా స్నానానికి వచ్చాం. సంకల్పం చెప్పుకుని గంగలో దిగారు. స్నానం చేసేసి వచ్చేస్తారా? ఒక్కడు రాడు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎన్ని మాటలు మైకులో చెప్పవలసి వచ్చేది, అయ్యా రండి ఇంకా స్నానం చాలని. ఎందుకని?
ఒకసారి దిగాక స్నానం చేసి పైకెక్కుదామని ఉండదు. కాసేపు కూర్చునేవాడు, కాసేపు అందులో ఆడుకునేవాడు, కాసేపు కాళ్ళు తేలేసేవాడు, వచ్చి రాని ఈత కొట్టేవాడు. అందులోకి దిగిన తర్వాత అందులో ఉండాలని, అందులోనే ఆడుకోవాలని, అందులోనే అలా తేలాలని ఒక అనుభూతి కలుగుతుంది. అమ్మ అన్న మాటకున్నటువంటి లక్షణం అది.